హాయ్ అండి, వెల్కమ్ టు ఆనంద్ సాయి కిచెన్. ఆనంద్ సాయి కిచెన్లో ఇవాళ కొత్తిమీర రైస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొత్తిమీర రైస్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ యూస్ చేయట్లేదు. ఈ రెసిపీని ఎక్కువగా మాఘ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ, అంటే ఏ మాసంలో అయితే మనం ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ యూస్ చేయమో అప్పుడు నోటికి రుచిగా తినాలని అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ఒక కట్ట కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇందులో రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగాక అందులో ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, నాలుగు లవంగాలు, 4 ఇలాచీ, చిన్న ముక్క దాల్చిన చెక్కని వేసుకోండి. ఇలా వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ని ఆయిల్ అండ్ గీలో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో మీకు చూపించినట్టుగా పన్నీర్ని నేను చిన్న చిన్న బ్లాక్స్ కింద కట్ చేసుకున్నానండి. పన్నీర్ని ఈ పేస్ట్లో యాడ్ చేసుకోండి. మీకు పన్నీర్ అవైలబిలిటీగా లేకపోతే మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. కానీ పన్నీర్ యాడ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకున్న పన్నీరు కొత్తిమీర పేస్ట్లోకి బాగా కలిసేటట్టు, అంటే బాగా కోట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. పన్నీరు కొత్తిమీర పేస్ట్లో బాగా కోట్ అయ్యాక ఇందులోకి నేను 3 కప్స్ ఆఫ్ బిర్యానీ రైస్ని వేస్తున్నానండి. నేను తీసుకున్న ఒక కొత్తిమీర కట్టకి నాకు 3 కప్స్ ఆఫ్ బిర్యానీ రైస్ సరిపోయిందండి. ఈ బిర్యానీ రైస్ని నేను శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టి అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకునేక ఈ బిర్యానీ రైస్ని ఇక్కడ వేస్తున్నానండి. ఇందాక కొత్తిమీర పేస్ట్ చేసేటప్పుడు కూడా ఒక 1/2 కప్పు వాటర్ని తీసుకున్నానండి. సో మీరు ఈ మిశ్రమంలో వాటర్ యాడ్ చేసేటప్పుడు ఆ 1/2 కప్పు వాటర్ను కూడా గుర్తుంచుకొని దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న రైస్ కూడా ఈ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న 3 కప్స్ ఆఫ్ రైస్కి సుమారుగా 5.5 కప్స్ వాటర్ని వేస్తున్నానండి. ఈ వాటర్ ఇలా ఉందని అనుకోకండి. ఇందాక మిక్సీ జార్లో మనం ఏదైతే కొత్తిమీర పేస్ట్ చేసుకున్నామో అందులోనే ఒక్కసారి మిక్సీ తిప్పుకున్న వాటర్ అండి. సో ఇప్పుడు నేను ఇందులో 5.5 కప్స్ వాటర్ వేసాను. అంటే టోటల్గా 3/4 కప్స్ వాటర్ అండి. ఎందుకంటే 1/4 కప్ వాటర్ నేను కొత్తిమీర పేస్ట్ చేసేటప్పుడు యూస్ చేశాను. సో వాటర్ వేసుకునేక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇందులో ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే మీకు రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలాగా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 1/2 గంట సేపు ఉడికించుకోండి.
పావుగంట తర్వాత ఒకసారి మూత తీసుకొని కొద్దిగా మిక్స్ చేయండి. పావుగంట తర్వాత యాక్చువల్లీ రైస్ హాఫ్ బాయిలే అవుతుందండి. సో జస్ట్ ఒక్కసారి బాగా కలుపుకొని చూడండి. నేను మీకు చెప్పాను కదండి, ఇలాగా జస్ట్ మనకి రైస్ అప్పటికి హాఫ్ బాయిలే అవుతుందండి. సో జస్ట్ ఒక్కసారి పావుగంట తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక పావుగంట సేపు దీన్ని ఉడికించుకోండి. ఇంకొక పావుగంట అయ్యాక మూత తీసుకొని ఒకసారి రైస్ మెత్తగా ఉడికిందో లేదో చూసుకోండి. అడుగున కొంచెం నీళ్ళు ఉంటే ఇంకా కొంతసేపు దాన్ని ఉడికించుకోండి, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసి దింపేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కొత్తిమీర రైస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చాలామంది లేడీస్ ఆ 2 మాసాల్లో అసలు ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ టచ్ చేయరు. అలాంటప్పుడు మీకు ఏదైనా రుచిగా కొంచెం ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా తినాలని ఉంటే ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఈ ఫ్లేవర్డ్ రైస్ని ప్లెయిన్ కర్డ్తో తీసుకున్న చాలా బాగుంటుందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వంటతో మీ ముందు మళ్ళా వస్తాను. థ్యాంక్ యూ. మీరు ఈ కొత్తిమీర రైస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్